దారపర్తి పంచాయతీ కురుడి గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దారపర్తి పంచాయతీలో ఉన్న గ్రామాలకు సరైన మౌలిక సదుపాయాలు చేపట్టడం లేదు అని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిశిఖర గ్రామాలకు రహదారులు గాని, మంచినీటి సౌకర్యం, పిల్లలు చదువుకోవడానికి స్కూళ్లు ఏర్పాటు చేయలేదు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాలకు రహదారులతో పాటు పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ నాయకులు గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. కుటుంబంలో పిల్లలు సుమారు ఒక 250 మంది పిల్లల దాకా చాలా మంది చుట్టుపక్కల ఏరియాలు కలుపుకొని పోతే సుమారు ఒక 150 మంది 200 పిల్లలు ఉన్నారు. వారు అంటే చదువుకోవడానికంటే చదవడానికి సరైన వసతి గవర్నమెంట్ కల్పించలేని పక్షాన ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్లలు చాలా విద్య కోసం బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు కూడా పురాతనం నుంచి ఉన్నారు, కానీ అక్కడ రోడ్డు సదుపాయం లేక, స్కూల్ సదుపాయం లేక, హాస్టల్ సదుపాయం లేక అక్కడ చాలామంది పిల్లలు అనాదిగా మిగిలిపోతున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్ళి దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మీకు నమస్కరిస్తూ మాట్లాడుతున్నాము. కుర్డే ప్రాంతంలో ఖచ్చితంగా మరి పాఠశాల కావాలి. పాఠశాల కొరకు మీరు కొంతమంది అధికారులు దాన్ని మీరు వినియోగించి దాన్ని దృష్టి పెట్టి మాకు హాస్టల్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దీన్ని ముందుకి తీసుకెళ్లే బాధ్యత కూడా మరి ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఈ గ్రామం కోసం మీరు పట్టించుకోవాల్సిందిగా మీకు నమస్కరిస్తున్నాను. అయితే సుమారు స్కూల్ ఉంది గోనపాడు, సుమారు ఒక 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు చదవలేక అక్కడ నడిచి వెళ్ళడానికి కష్టమవుతుంది. అలాగే దుంగాడ అక్కడి నుంచి మళ్ళా ఒక 8 కిలోమీటర్లు మళ్ళీ దూరం నడిచి వెళ్ళాలంటే అడవి ప్రాంతం, రోడ్డు లేదు, సదుపాయం లేదు, కనుక చాలా కొండలు, అలాంటి ప్రాంతంలో ఈ పిల్లలు జీవిస్తున్నారు. కాబట్టి మరి మీరు దయించి కుర్డే ప్రాంతానికి ఏదో స్కూలు బిల్డింగ్ కొరకు మేము పోరాడుతున్నాం. దాన్ని మీరు వినియోగించి దృష్టిలో పెట్టి మాకు దానికి జారీ చేయవలసిందిగా ప్రభుత్వం వారిని, అలాగే నాయకత్వం వారందరికీ కూడా మరి కోరుకుంటున్నాం. కాబట్టి మరి మన వాళ్ళు కూడా చాలా మన విద్యార్థులు కూడా చాలా కృషి చేస్తున్నారు దాని విషయాల్లో. కొంతమంది నాయకత్వంలో ఉన్నవారు, కొంతమంది లీడర్లు కూడా వచ్చి దీని పక్షాన పోరాడుతున్నారు. కాబట్టి దాన్ని మీరు వినియోగించి మామను సరైన పద్ధతులు, సరైన వసతులు మీరు మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ.